హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చిపి టాక్స్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న స్టోరీ పేరు నూరు వరహాలు. ఈ కథని రాసిన వారు జి నరసయ్య గారు, హైదరాబాద్. ఇక మనం స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. కోసల దేశపు మహారాజు సోమశేఖర వర్మ పోటీల పేరిట ప్రజలను హింసించి ఆనందించేవాడు. ఏదో ఒక నెపంతో పోటీలో పాల్గొన్నవారు ఓడిపోయేలా చేసి వారికి శిక్ష పడేలా చూసేవాడు. ఒకసారి చిత్రకారులకు పోటీ పెట్టాడు. ఎవరైతే తన రూపాన్ని సరిగ్గా గీస్తారో వారికి 100 వరహాలు బహుమానంగా ఇస్తానని, తేడా ఉంటే 100 కొరడా దెబ్బలు శిక్షగా విధించడం జరుగుతుందని ప్రకటించాడు. బహుమానం కోసం చాలామంది చిత్రకారులు పోటీలో పాల్గొనడానికి వచ్చారు. ఒక చిత్రకారుడు రాజు రూపాన్ని చక్కగా గీశాడు. ఆ చిత్రాన్ని ఆశాంతం పరిశీలించిన రాజు, ఈ చిత్రంలో ఒక లోపం ఉంది. నా పెదవి మీద ఉన్న పుట్టుమచ్చ ఇందులో లేదు. అందుకని నీకు 100 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తున్నాను అని ప్రకటించాడు. మరోసారి ఇంకో పోటీ పెట్టాడు. కళ్ళు మూసుకుని పువ్వుల వాసన చూసి ఆ పువ్వుల పేర్లేమిటో సరిగ్గా చెప్పాలి. ఈ పోటీలో పాల్గొన్న ఒక పౌరుడు కళ్లకు గంతలు కట్టుకుని అన్ని పువ్వుల వాసనను పసిగట్టి వాటి పేర్లు సరిగ్గా చెప్పాడు. చివర్లో ఒక కాగితం పువ్వు ఇచ్చి దాని వాసన చెప్పమన్నారు రాజుగారు. కాగితం పువ్వునకు వాసన ఉండదు కాబట్టి అతను చెప్పలేకపోయాడు. దాంతో 100 కొరడా దెబ్బలు శిక్షగా విధించి ఎప్పటిలాగే మహారాజు పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఈ పోటీల విషయంలో మంత్రికి బాధగా ఉన్నా ఏమీ చేయలేకపోయాడు. ఒకరోజు చాలా బాధగా ఇంటికి వచ్చిన మంత్రిని ఆయన కూతురు చూసి, ఎందుకలా దిగులుగా ఉన్నారు నాన్న అని ప్రశ్నించింది. అప్పుడు రాజుగారు పెడుతున్న పోటీల గురించి, ఆయన పొందుతున్న వికృత ఆనందాన్ని గురించి వివరించాడు మంత్రి. ఆ మాటలు విన్న మంత్రి కూతురు, రాబోయే పోటీలో నేను పాల్గొని రాజుగారికి కనువిప్పు కలిగేలా చేస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పింది. ఆ తరువాత నిర్వహించిన పోటీలో మంత్రి కూతురు మారువేషంలో పాల్గొంది. మహారాజు చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ ఆమె సరైన సమాధానాలు చెప్పింది. ఎలాగైనా ఆమెకు శిక్ష పడాలని, ఆకాశంలో సరిగ్గా ఎన్ని నక్షత్రాలున్నాయో చెప్పు అని అడిగాడు రాజు. ఓ సింతేనా మహారాజా, ఆకాశంలో 64,38,16,16,23 నక్షత్రాలు ఉన్నాయి అని చెప్పింది. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు? నువ్వేమైనా లెక్క పెట్టావా అని అడిగాడు రాజుగారు. అవును మహారాజా, కావాలంటే మీరు ఎవరిచేతనైనా లెక్క పెట్టించొచ్చు అని చెప్పింది. ఈ సమాధానంతో రాజుకు కోపం వచ్చింది. కానీ ఏం చేయాలో పాలుపోలేదు. మంత్రిని సలహా అడిగాడు. మహారాజా, ఆమె చెప్పిన సమాధానం తప్పని రుజువు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ ఆకాశంలోని నక్షత్రాలను ఎవరూ లెక్కించలేరు కాబట్టి ఆమెను విజేతగా ప్రకటించడమే సబబు అని మంత్రి అన్నాడు. రాజుకు తను ఓడిపోయాననే బాధ మరియు విక్రోషం వచ్చాయి. అప్పుడు మంత్రి, ఈ పోటీలో పాల్గొన్నది తన కూతురే అని, మీరు పెట్టే పోటీల వల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలియచేయాలని ఇలా చేశామని రాజుగారితో చెప్పాడు. తన తప్పు గ్రహించిన మహారాజు మంత్రి కుమార్తెను విజేతగా ప్రకటించి 100 వరహాలు బహుమానంగా అందచేశాడు. అప్పటి నుండి పోటీల పేరిట అకారణంగా ప్రజలను శిక్షించడం మానుకున్నాడు. ఇదండి ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ కనుక నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.